సాయంత్రం బయలుదేరే ముందు నాకు ఎలుగుబంటి ఎదురైంది. ఇది నాకంటే పెద్ద జంతువు అని అది పారిపోయింది. ఇప్పుడు మీరు చదువుతారు కదా, ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఎన్ని పుస్తకాలు చదువుతారు? కౌంట్ చెప్తే ట్రోలింగ్ అవుతుంది. చెప్పండి. సో ఇంత నేచర్లో ఇంతగా ట్రావెల్ చేస్తున్నారు కదా, మీరు ఎప్పుడైనా ఎన్వైరన్మెంటల్ డిజాస్టర్స్ లాంటివి చూసారా? హాయ్, నేను రేఖా, వెల్కమ్ టు 3TV. సో మనలో చాలామంది వీకెండ్ గెటవేల్కి వెళ్ళాలనుకుంటాం, ట్రిప్పులకి వెళ్ళాలనుకుంటాం, ఇలా బోల్డ్ అని ప్లాన్స్ చేసుకుంటాం, కానీ ఏది సక్సెస్ఫుల్ అవ్వదు కదా. కానీ ఇవాళ మనతో పాటు ఉన్న గెస్ట్ అలా డ్రీమ్స్లోనే ఉండిపోకుండా యాక్చువల్గా ప్రకృతిలో ఉండే గెస్ట్ అనమాట. సో హీఈస్ నాట్ ఓన్లీ అ నేచర్ లవర్, హీఈస్ ఎ ట్రావెలర్, హీఈస్ ఎ రైటర్ అండ్ హీఈస్ అ టిపికల్ ఐటీ గాయ్. వివేక్ గారు, వివేకానంద రెడ్డి కాస్త వివేక్ ఎలా అయింది? లంకమల, వివేక్ లంకమల. సో ఈ క్వశ్చన్ జనరల్గా నాకు ప్రతిసారి వచ్చేదే. లంకమల అంటే ఏంటనేది ఫస్ట్ పాయింట్. సో లంకమల ఒక అడవి, ఫారెస్ట్. మనకి నల్లమల తెలుసు, శేషాచలం తెలుసు, తర్వాత ఈస్టర్న్ ఘాట్స్ అన్నీ చెప్తారు, కానీ బట్ ఈ లంకమల కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఓవరాల్గా చెప్పాలంటే మన నల్లమల, శేషాచలం మొత్తం కూడా తూర్పు కనుమల్లో భాగం. బట్ ఈ నల్లమల్లో వచ్చేసి ఇక్కడ నుంచి నల్గొండ నుంచి మొదలైతే కడప జిల్లా వరకు ఉంటాయి. సో ఈ కడప జిల్లా వరకు వచ్చిన తర్వాత శేషాచలం మధ్యలో వెళ్ళే ముందు నల్లమల్ల మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. అంటే ఒక బద్వేలు, సిద్ధవటం, మైదుకూరు మధ్యన ఒక ట్రయాంగిల్ షేప్లో ఒక ఫారెస్ట్ ఉంటుంది. సో దాని పేరు లంకమల. సో మా ఊరు వచ్చేసి లంకమలకి తూర్పు పాద ప్రాంతంలో ఉంటుంది. సో ఫస్ట్ నేను వివేకానంద రెడ్డి లోమాటే, తర్వాత కొద్ది రోజులకి ఐడ్రీమ్లో ఆర్టికల్స్ రాసేవాడిని, లైక్ విలేజ్ కల్చర్ పైన, ఫెస్టివల్స్ పైన, యూనిక్ లైఫ్ స్టైల్ పైన. సో అప్పుడు ఒక సిగ్నేచర్ ఉంటే బాగుంటుంది అనే టైప్లో వివేక్ సగిలేటి అని రాశాను. ఆ సగిలేటి అనేది, సగిలేరు ఒక ఏరు, అంటే నా బాల్యం అంతా సగిలేరు పక్కనే ఉంటుంది. సో సగిలేరు అని రాశాను. ఐడ్రీమ్ తర్వాత దెన్ కరోనా వచ్చినది. కరోనా తర్వాత అందరం ఐటీ ఎంప్లాయీస్ అంతా ఇంటికి షిఫ్ట్ అయ్యాం, విలేజ్ షిఫ్ట్ అయ్యాం. సో విలేజ్ షిఫ్ట్ అయిన తర్వాత వీకెండ్స్ ఇంకేం పని ఉండదు, బయటకు ఎక్కడ తిరగడానికి లేదు. సో ఉన్న ఒకటే ఒక ఆప్షన్ ఏంటంటే ఫారెస్ట్, లంకమల్ల. సో వెళ్ళిన తర్వాత వెళ్ళి వచ్చిన ఒక మెమరీని ఒక ఫేస్బుక్లో ట్రావెలాగ్లా రాశాను. సో దెన్ ఆ నేమ్ వచ్చేసి లంకమల్ల దారుల్లో, ఆ టైటిల్ నేము. సో అలా నా వెనకాల లంకమల్ల వచ్చి చేరింది, వివేక్ లంకమల్ల అయింది. సో వన్స్ రాసిన తర్వాత ఇంకా కీప్ ఆన్ ఆ ట్రావెల్ అనేది వీకెండ్స్ మొదలతో పోవడం, రాయడము, తర్వాత సోమశిల బ్యాక్ వాటర్స్ చూడడం, ఇది రాయడం. సో ఇలా ఏమైందంటే ఒక స్టెప్కి వచ్చిన తర్వాత ఈరోజు నేను నా పేరులోంచి లంకమల్ల తీస్తానే, వద్దు ఇదే బాగుంది, కంటిన్యూ చేయన్నారు. సో దట్ హౌ వివేక్ లంకమల్ల. సో వివేక్ లంకమల్ల నుంచి ఈ లంకమల్ల దారుల వరకు మీ జర్నీ చెప్పండి. సో నా జర్నీ చెప్పాను. ప్రతిదీ మీరు అన్నారు వీకెండ్స్ మనకు ప్లాన్స్ ఉంటాయి, మనం పోలేమని. సో మీరు ఆ బుక్ చదివితే ఎక్కడ కూడా స్పెషల్గా నేను ఇది చేయాలి, ఈ ప్రయాణం చేయాలి, ఇందుకోసం చేయాలి అనేది ఏమీ ఉండదు. సో సరదాగా మొదలవుతుంది. ఎవరు వస్తారా అంటే 2-3 తోడవుతారు, తమ్ముళ్ళు. వాళ్ళకేంటంటే వాళ్ళు ఖాళీగానే ఉంటారు కాబట్టి వచ్చేస్తారు. ఆ పోయిన తర్వాత వస్తూ రాయడం అలా ఆర్టికల్స్. సో దెన్ ఒక టైంకి ఎలా అయిందంటే, ఒకరోజు మా పల్లెల్లో మీకు మష్రూమ్స్ అంటారు, పుట్టగొడుగులు. సో అవి న్యాచురల్గా దొరుకుతాయి. మా పల్లెల్లో ఎలా ఉంటుందంటే ప్రతి వర్షం అంటే కొన్ని కార్తెలు ఉంటాయి, అంటే మనకి తెలుగు మాసాలు అన్నట్టు కార్తెలు డివైడ్ చేస్తారు, 15 డేస్కి ఒక కార్తె. సో కొన్ని కార్తెల్లో పుట్టగొడుగులు లేస్తాయి న్యాచురల్గా. సో వాటిని ఎత్తుక్కుంటూ వెళ్తుంటారు. సో నాకు కూడా ఒక రికార్డు ఉంటుంది పుట్టగొడుగులు. కొంతమంది ఏంటంటే వాటిని డీకోడ్ చేసి ఎక్కడికైనా తెస్తారు, బట్ నేను వెళ్ళిన అంటే ఇప్పుడు దొరకవయ్యి. సో అలాగా సరదాగా మొదలైన ప్రయాణం ఒకరోజు లంకమల్ల అడవిలో మల్లుగాడు అనే ఒక దివిటీ మల్లుడు అనే ఒక హిస్టారికల్ క్యారెక్టర్, ఫిక్షనల్ కాదు, బ్రిటిష్ టైంలో ఒక రాబిన్ హుడ్ టైప్ అనమాట. సో అతనికి సంబంధించిన ఒక గుహ ఉంది. ఆ గుహ దగ్గరికి వెళ్తే ఆదిమానవుల రేఖాచిత్రాలు ఉంటాయని విన్నాం. విన్న తర్వాత దానికి దారి అడిగితే ముసలోళ్ళు రారు, మధ్య వాళ్ళని అడిగితే పొరా ఎన్ని ఊరికి పిచ్చి పనులు అంటారు. సో ఇంకేం చేసామంటే మా ఫ్రెండ్స్ని అడిగితే ఇప్పటికే తిరిగి ఎక్కువైంది, రాలేమన్నారు. నేనేం చెప్పానంటే రారా పుట్టగొడుగులు పోదాం అడవిలోకి అని పిలుచుకెళ్ళి. సో వెళ్తుంటే మధ్యలో ఆ ఫారెస్ట్ దగ్గరలో ఒక విలేజ్ వాళ్ళు 2 నడుచుకుంటూ వాళ్ళు పుట్టగొడుగులకు వస్తున్నారు. సో వెళ్తుంటే నేను బ్రదర్ వస్తా ఇట, మీకు తెలుసా ఇదంతా అని చెప్పాను. సో మాకు తెలుసు, దారి కూడా తెలుసు అన్నారు. సరే అయితే వస్తే నేను డబ్బులు ఇస్తాను, వస్తారా అంటే కొద్దిసేపు మాట్లాడుకుని వాళ్ళు పుట్టగొడుగు పోవాల్సిన వాళ్ళు నాకు దారి చూపడానికి వచ్చారు. సో వెళ్ళిన తర్వాత అక్కడ మాకు ఆదిమానవుల రేఖాచిత్రాలు ఉన్నాయి. రేఖాచిత్రాలు తీసుకొని వాటిని ఫేస్బుక్లో ఆర్టికల్ ఒకటి రాస్తే మనకి
బ్రౌన్ లైబ్రరీ ఉంది కడపలో. వాళ్ళు ఏంటంటే హిస్టారికల్ రీసెర్చ్ చేస్తుంది, కైఫియతులు కానీ లోకల్ హిస్టరీ. సో అక్కడ కట్టా నరసింహులు సార్ అని ఒక ఆయన డైరెక్టర్. సో అతను ఏం చెప్పారంటే, మీకు ఆర్టికల్ చాలా బాగుంది, ఇది యోగం యూనివర్సిటీ వాళ్ళు పాతరాతి యుగం నాటి ఆదిమానవుల రేఖాచిత్రాలు అని చెప్పారు. సో మీరు ఇలానే హిస్టారికల్ చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి, వెళ్ళండి అని చెప్పినారు. సో దెన్ అక్కడ మాకు ప్రయాణాలకు ఒక హిస్టారికల్ యాక్సెప్టెన్స్ వచ్చింది. సో మనం చేసే ప్రయాణాల్లో హిస్టరీని కూడా కలుపుకోవచ్చు. సో అప్పుడు ఆయన చెప్పిన సామెత ఏంటంటే, మధ్యలంక పోయి మళ్ళా వచ్చాకన్నా సాలంక పోయి సావడం మేలు అన్నారు. సో అది విన్న తర్వాత నాకేమనిపిస్తుంది అంటే, ఇంత చచ్చిపోయేంత ప్లేస్ ఉందంటే అది ఎంత డెన్స్ ఫారెస్ట్, ఎంత హైట్లో ఉంటుంది, లోతు ఉంటుంది, దాన్ని చూడాలని పోయాను. సో గూగుల్లో మ్యాప్లో దొరకదు, చుట్టుపక్కల పల్లెల్లో విచారిస్తే ఎవరు పూర్తి తెలియదు. సో ఒక పాయింట్ గూగుల్లో దొరికింది, ఆ మ్యాప్ పెట్టుకొని మేము నడుచుకుంటూ పోయినాం. పోయిన తర్వాత అక్కడ వాటర్ ఫాల్ ఉంది, ఆ కథలు అన్నీ ఉంటాయి అన్నమాట, ఇందులో రాశాను మొత్తం డీటెయిల్గా. సో వాటర్ ఫాల్కి వాటర్ అయితే లేవు, బట్ ఎన్నది ఇంత దూరం వచ్చినాం కదా ఊరికి ఎందుకు, ఇది ఎక్కి చూద్దాం ఎలా ఉంటుందని ఎక్కాను. ఎక్కిన తర్వాత ఆల్మోస్ట్ కొండ, అది మాకంటే ప్రయాణాలు స్టార్టింగ్ ఎలా ఎక్కాలో తెలియదు, ఏం తెలియదు. నిల్లుకొండ ఉంటే ఇలానే పైకి ఎక్కామన్నమాట. అంటే 4 కాళ్ళు అయినాయి, 2 కాళ్ళు 4 అయినాయి, ఎక్కేసాం. ఎక్కి ఇంక ఎలాగ దొరకదులే, ఈరోజు వెళ్ళిపోయేద్దాం పద ఇంటికి వచ్చి. ఇంటికి వచ్చి ఫేస్బుక్లో చేసిన తర్వాత ఒక అబ్బాయి, వెళ్ళి వచ్చిన అబ్బాయి, మీరు వెళ్ళిందే సాలంక అన్నారు. సో అలాగా అంటే మాకు తెలియని విశేషాలను రాసుకుంటూ రావడం, వాటిని ఈ బుక్లో అంటే ఈ బుక్లో వచ్చిన ప్రతి ఆర్టికల్ ఫేస్బుక్లో రాసింది నేను. రాసిన తర్వాత ఫైన్ ఎడిటింగ్ బుక్ అయింది. సో ఈ ప్రయాణాలన్నింటిలో కొన్ని నిజంగానే ఉన్నాయి. మనకి యాత్రలు, మేము చేసిన యాత్రల్లోనే బ్రిటిష్ వాళ్ళ గెస్ట్ హౌస్లు లంకమల మిడ్ ఫారెస్ట్లో ఉంటాయి. అవి కాకుండా ఒకటి రాజుల చెరువు అని ఒక లొకేషన్ ఉంది. దాని ప్లేస్, నేను విన్న ప్లేస్ ఏంటంటే, అడవి మధ్యలో ఒక చెరువు ఉంది, చెరువు చుట్టూ ఒకప్పట్లో పొలం ఉన్నది అన్నారు. సో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇంత అడవిలో అంటే డెన్స్ ఫారెస్ట్ మధ్యలో ఒక అడవిలో ఒక చెరువు ఎందుకు ఉంటుంది, పల్లెలు ఉన్నాయంటే పల్లెలు లేవన్నారు. సో పోనీ జనాల కోసం కుంటే ఏమైనా దొరుకుతారంటే, కుంటే అయితే చెరువులాగా ఉండదు. సో ఇదంతా ఒక హంటింగ్. దానికోసము కైఫియతులు ఎతికాం. కైఫియతులు అంటే లోకల్ హిస్టరీ ఎతికితే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఒక ఎవిడెన్స్ దొరికిందంటే, ఇద్దరు పేర్నిపాడని ఒక పాలెగాల సంస్థానం ఉన్నది. ఆ సంస్థానంలో అన్నదమ్ములు ఇద్దరు కొట్లాడుకొని తమ్ముడు రాజ్యం నుంచి వెలియబడి అడవిలో ఉండి కాశీ యాత్రికులు వచ్చే పుష్పగిరి దోచుకుంటున్నారు. సో అతను ఉండే షెల్టర్ అడవిలో, అతనికి ఫుడ్ కావాలి కాబట్టి అతను చెరువును తవ్వించుకున్నారు. చెరువును తవ్వించుకొని పొలం కూడా పండించుకున్నారు. సో అప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఫారెస్ట్ రికార్డ్స్లో అది రాయల చెరువు ఉన్నది, బట్ జనాలు రాజుల చెరువు అంటున్నారు. సో రాయల చెరువు రాజుల చెరువు కాన్ఫ్లిక్ట్ ఉంది కదా, వెళ్ళి చూస్తే చాలని పోయిన తర్వాత తెలిసింది ఏంటంటే, చెరువుకు అలుగు కూడా ఉంది. సో ఇదంతా ఎలా ఉన్నాయంటే, మనకి పాత ఫారెస్ట్ రికార్డ్స్ చూస్తే ప్రతిదీ ఉన్నాయి, బట్ ఇప్పుడు జనాలకి యాక్సెస్ పోవడం వల్ల పోయింది. ఇవి కాకుండా సోమశిల బ్యాక్ వాటర్స్ అనేది చేసింది. సో ఎలా ఉంటుందంటే, మనకి ఒక డ్యామ్ వచ్చిన తర్వాత నీళ్ళు వెనక్కి వస్తే ఆ పల్లెలన్నీ ఖాళీ చేసి రావాలి, ఎప్పుడు మైండ్లో ఉన్నది. అది కూడా సరదాగా మొదలైన ప్రయాణమే. మాకు కరోనా టైంలో అప్పుడు మనకి హెల్త్ ఎక్కువ తినండి, నాన్ వెజ్ తినండి, పోషకాలు కావాలన్న. సో అప్పుడు ఏం చేసామంటే, అక్కడ సోమశిల బ్యాక్వర్డ్లో చేపలు పడుతుంటారు, తెచ్చుకుందాం పదని పోయిన తర్వాత ఫస్ట్ ప్రయాణం రాసిన తర్వాత నేను నెక్స్ట్ మళ్ళీ చేపల కోసం పోవడం, ఆ ప్లేస్లో ఎత్తుక్కుంటూ పోవడం. ఈ క్రమంలో ఒకసారి వెళ్ళిన ప్రయాణం సోమశిల ఎలా ఉంటుందంటే, నెల్లూరు జిల్లా మొత్తం, అంటే నెల్లూరుకి పనికి వచ్చిన మొత్తం డ్యామ్ ఉండేంత కడప జిల్లాని. సో ఈ కడప జిల్లాలో 4 మండలాలు మెయిన్: బద్వేలు, అట్లూరు మండలం, తర్వాత గోపురము, రాజంపేటకు వస్తే ఒంటిమిట్ట, తర్వాత నందలూరు. సో మా ప్రయాణాలు ఎలా సాగినాయంటే, ఈ అన్ని మండలాల నుంచి ఎలా ఉంది మునకంటూ చూసుకుంటూ పోయినాం. ఆ పోయే క్రమంలో యానాదులు అండ్ మనకి ఎస్టీస్ ఉంటారు. సో వాళ్ళకి ఆధార్ కార్డు లేకపోవడం, ఆధార్ కార్డు లేకపోతే మేము బద్వేలు ఆర్డీఓ గారితో చెప్పి వాళ్ళకి ఇప్పుడు అందరికి ఆధార్ కార్డుతో పాటు ఓటు కూడా వచ్చినాయండి. సో వాళ్ళకి ల్యాండ్ ఇస్తున్నాం. ఇవన్నీ కలెక్టివ్ ఫండ్. ఏది కూడా ప్రయాణం అని కాదు, అలా అని సామాజిక కార్యక్రమం అని కాదు, హిస్టరీ, జాగ్రఫీ, కల్చర్, ఈవెన్ ఇక్కడ మేము పోతుంటాం. సో ఒక చోట ఎలా ఉంటుందంటే, మాకు ప్రయాణాలు పోయిన ఫుడ్ మేము ముందే ప్రిపేర్ చేస్తాం, ఏది ఉంటే అది తినేస్తాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కల్చర్ అంటే వాళ్ళు ఏదైతే పెడతారో అది తింటాం. ఒట్టి చేపలు కానీ చేపలు చేసి పెట్టిన తింటాం ఇలా. సో ఈ బుక్ మొత్తం చెప్పాలంటే హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కల్చర్ అన్నీ వస్తాయి, ఒక పాలిటిక్స్ తప్ప. నిజంగానే ఇప్పుడు మనం స్టార్ట్ చేసింది ట్రావెలింగ్ ప్లస్ నేచర్ రిలేటెడ్ కదా, అది కాస్త సోషల్ రెస్పాన్సిబిలిటీకి వెళ్ళి కొంచెం హిస్టరీకి వెళ్ళింది. సో మీరు బేసిక్గా కడప నుంచి అండి? కడపలో బద్వేలు తాలూకా, బద్వేలు పక్కన నందిపల్లి అనే ఒక విలేజ్. బేసిక్గా అంటే సాఫ్ట్వేర్లో
2 days ఒక్కటే ఆఫ్ ఉంటుంది కదా, సాటర్డే సండే. ఈ 2 రోజుల్లో మీకు ఇంత చేయటం ఎలా సాధ్యపడుతుంది అంటారు? చేయడం అంటే అది మనకి బేసిక్గా వితౌట్ కరోనా ఐఎమ్ ఆల్సో నార్మల్ ఐటీ గాయ్. కరోనా వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళడంతో ఆ 2 days టైం దొరికింది. సో 2 days టైం దొరికిన తర్వాత పల్లెల్లో ఎలా ఉంటుందంటే, నాకు మ్యారేజ్ 2 పిల్లలు, ఈ పిల్లల్ని పేరెంట్స్ చూసుకునేప్పుడు నాకు టైం దొరుకుతుంది. సో ఆ టైం మార్నింగ్ కూడా వెళ్ళొచ్చాము, ఒకసారి అయితే మార్నింగ్ వెళ్తాం, ఆఫ్టర్నూన్కి వచ్చేస్తాం. సో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇవన్నీ జరిగినాయి తప్ప స్పెషల్గా ప్లాన్డ్గా నేను ఇది వెళ్ళాలంటే వెళ్ళాలి, లేదు ఇది వద్దు అనుకునేది ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి కదా ఒక పని చేయాలి అంటే. సో ఒక ఐటీ ఎంప్లాయీ అయ్యింది మీరు, ఇవన్నీ చేయడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ట్రావెల్ చేయటానికి ఇన్స్పిరేషన్ అయితే ఫస్ట్ అయితే సరదాగా పోయిన ప్రయాణమే. చెప్పాను కదా, కట్టా నరసింహ సార్ హిస్టరీ యాడ్ చేశారు, తర్వాత ఇంకొకరు సామాజిక కోణం యాడ్ చేస్తారు, తర్వాత జాగ్రఫీ వస్తుంది. ఈ అన్నీ అంటే ఇన్స్పిరేషన్ చెప్పాలంటే సాహిత్యమే, అగైన్ సాహిత్యం. నేను రాసింది సాహిత్యమైన, నన్ను తీసుకొచ్చిన సాహిత్యం. ఫస్ట్ నేను ఫారెస్ట్కి సంబంధించి చదివింది అతడు అడవిని జయించాడు, అది కూడా పవన్ కళ్యాణ్ ఒకసారి మీటింగ్లో చెప్పాడు అనమాట. నువ్వు ఒక రాత్రి బయలుదేరిన తర్వాత చివరికి ఒక మనిషి ఉత్త చేతులతో వచ్చినా కూడా ఎలా నిలబడగలను పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్లో చెప్తారు. సో ఆయన చెప్పిన తర్వాత నేను ఆ బుక్ తీసుకొని చదివాను. ఇట్ మెస్మరైజెస్ అనమాట. అంటే ఒక మనిషి అడవిలోకి వెళ్తుంటే తన చుట్టూ జరిగే చిన్న పిట్ట పక్షిని కూడా కేశవరెడ్డి గారు రికార్డ్ చేశారు. సో అది చదివిన తర్వాత, అంతకుముందు నేను చదివాను ఎండమూరి ఆనంద బ్రహ్మ కానీ ఇవన్నీ, అంటే ఏదైతే మన ఫిక్షన్, పల్ప్ ఫిక్షన్ అంటారో అదంతా చదివేసిందండి. అప్పుడు ఎప్పుడైతే ఈ అతడు అడవిని జయించాడు ఆడైందో, మన చుట్టూ అంటే దాంట్లో ఎక్కడా కూడా మనం బయట ఎక్కడో ఉన్నట్టు ఉండదు, మన సమాజం మన చుట్టూ మన పల్లెలో ఉన్నట్టే ఉంటుంది. సో మన జీవితాలు కూడా సాహిత్యంలోకి వస్తేనే ఆయన పరిచయం చేశారు. సో అప్పుడు కేశవరెడ్డి నేమ్ పరిచయం అయిన తర్వాత ఆయన మిగతా బుక్స్ ఏమున్నాయి, మూగవాని పిల్లని గ్రోవ్ ఉంది, తర్వాత మునెమ్మ ఉంది, ఇవన్నీ కూడా మన లైఫ్ని రిప్రజెంట్ చేసే చివరి గుడిసి ఇలాంటి. సో అక్కడి నుంచి నాకు మళ్ళా సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారని మా ప్రాంతమే నాకు గురువు అనమాట. ఆయన నల్లమల్ల బేస్తో రాస్తారు. సో ఆయన ఏం చేశారంటే, ఆయన ఒంటరి అనే ఒక బుక్ రాశాడు. అంటే ఒక షుగర్ పేషెంట్ వచ్చి పాత అరికెళ్ళు కొర్రలను వెతుక్కుంటూ ఒక ప్రాంతంకి వస్తే ఆ ప్రాంత జీవనాన్ని, వ్యవసాయాన్ని, వ్యవసాయాన్ని జీవితానికి ఫిలాసఫీలా చెప్తే ఎలా ఉంటుందని కొన్ని రాశారు. సో అప్పటికి నాకు ఆయన పరిచయం లేదు, దాని తర్వాత పరిచయం. సో ఈ సాహిత్యం ఎలా చేసిందంటే, నీ చుట్టూ ఉన్న ముందు పరిసరాలను చూడు, తర్వాత వాటి నుంచి నువ్వేం తీసుకుంటావు చూడు అనేది. సో దెన్ ఇట్ టర్న్స్ ఇంటూ, అంటే నేను రాయడం కూడా అలా వచ్చింది అది. సో దీని వెనకాల, నేను రాయడం వచ్చిన వెనకాల నాకు కొందరు వ్యక్తులు ఉంటారు. ఇన్స్పిరేషన్ అంటే నేను చూసే దృష్టికోణం ఒకటి ఉంటే, ఈ దృష్టే కాదు ఇలా కూడా చూడాలని చెప్పే వాళ్ళు ఇన్స్పిరేషన్గా శివారాచర్ల అని ఒక ఆయన. సో ఆయన బేసిక్గా ఆయన ఐటీ ఎంప్లాయీ, ఎన్ఆర్ఐ. బట్ అతను చూసిన చరిత్ర కావచ్చు, సామాజిక కోణం కావచ్చు, వాటర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, మేము ఈవెన్ ఈ బుక్లో చూస్తే ఒకటి కేవలం వాటర్ ప్రాజెక్ట్ ఎలా కడుతున్నారు చూడడానికి కూడా నల్లమల్ల మొత్తం వెలుగొండ టన్నెల్లో 16 kilometers జర్నీ చేశాము టన్నెల్ లోపల. సో అతను ఒక ఇన్స్పిరేషన్. తర్వాత వాళ్ళు కాకుండా భూమన్ సార్ మన తిరుపతి కేంద్రంగా ట్రెక్కింగ్ చేస్తారు, ఆయన కావచ్చు. సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు లిటరేచర్, ఈ లిటరేచరే ఇన్స్పిరేషన్ చెప్పారు. ఓకే. అయితే ఈ మధ్యకాలంలో నేను ఒక ఫేమస్ ట్రావెలర్, ఆయన మనకి జనాలకి చూపించాలి కాబట్టి తను బేసిక్గా యూట్యూబర్ అనమాట. సో వీడియో బ్లాగ్ చేయాలి కాబట్టి ఆయన డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ కంట్రీస్ తిరుగుతూ ఉంటారు అనమాట. సో ఒక సర్టన్ పాయింట్లో ఆయనకి ఏమైంది అంటే, మనకు చూపించడం కోసమే ఆయన అక్కడికి వెళ్ళి హడావిడిగా వీడియో తీసి, సో ఆయన ఆ సర్టన్ పాయింట్ తర్వాత, ఆ పాయింట్ క్రాస్ అయిన తర్వాత ఫెడప్ అయిపోయారు అనమాట. సో ఇంకటి నుంచి నేను మెల్లిగా చేస్తాను, వీడియో కోసం కాదు నా కోసం చేస్తాను అంటారు. సో ఇప్పుడు మీరు రాయటం కోసం డిఫరెంట్ ప్లేసెస్ వెళ్తారా, లేకపోతే మీకు ఇష్టం ఉంది కాబట్టి డిఫరెంట్ ప్లేసెస్ ముందు ప్రాపర్గా చూసిన తర్వాత రాస్తారా? నేను చూసి రాస్తాను, రాయడం కోసం ఏ ప్లేస్కి వెళ్ళింది లేదు. చూస్తే అసలు జనరల్ చెప్పాలంటే ఎవరో అన్నారు అనమాట, వీటిని చూస్తే ప్రొఫెషనల్ యాత్రికులు అనేవాళ్ళు నవ్వుతారని సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారు రాశారు. సో ఇందులో ప్రొఫెషనల్ ట్రెక్కర్స్కున్నట్టు షూస్ ఉండవు, ప్లానింగ్ ఉండదు, భోజనం ఉండదు, ఏముండదు, ఉత్తకాలతో. ఈవెన్ నేను కొన్ని చెప్పులు లేకుండా కూడా పోయి ఉంటాను. సో ఎక్కడ కూడా అంటే మనకి నేను చూసింది రాశాను తప్ప రాయడం కోసం చూడలేదు ఎక్కడ. సో మీరు ఐ మీన్ సాహిత్యం ఇస్తే ఇన్స్పిరేషన్ అన్నారు కదా, ఈ సాహిత్యం మీకు ఇన్స్పిరేషన్ అవ్వడానికి మీకు సాహిత్యం పరిచయం అయింది ఎప్పుడు? సాహిత్యం జనరల్గా నేను చిన్నప్పటి నుంచి ఏం చదవలేదు, పల్లెటూరులో ఆ లైఫే ఉండేది నాకు. ఇంజనీరింగ్ అయిపోయింది 2013లో. 13 తర్వాత ఇంకా జాబ్ కోసం హైదరాబాద్కి వచ్చిన తర్వాత కృష్ణానగర్లో ఉన్నాను. అంటే మా ఫ్రెండ్స్, అంటే మా బ్రదర్స్ వీళ్ళు ఉన్నారు.
సో ఆ రూమ్లో ఉన్నప్పుడు వేరే అన్న అంటే వెంకట సుబ్బారెడ్డి అని అన్న ఐటీ ఎంప్లాయీ. సో వాళ్ళ ఆఫీస్కి ఒకసారి ఎండమూరి గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి వచ్చి కూపన్ కోడ్ ఇచ్చారు అమెజాన్లో. సో ఈయన ఏం చేశారంటే ఒక టాప్ 5 బుక్స్ ఆఫ్ ఎండమూరి కొడితే అంతర్ముఖం, ఆనంద బ్రహ్మ, వెన్నెల ఆడపిల్ల, ఇంకా 2 నవల్స్ వచ్చాయి. సో అవి రూమ్లో వేసినట్టు ఎప్పుడు చదవలే. నేను వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ అంతర్ముఖం, వెన్నెల ఆడపిల్ల తీసుకొని చదివేశాను ఒక రోజులో అయిపోయి. ఇదే వివేక్ నేను సంవత్సరం నుంచి పెట్టుకొని చదవలేను చదివాను. అది అయిపోయిన తర్వాత ఆనంద బ్రహ్మ చదివాను. సో ఆనంద బ్రహ్మలో ఒక మందాకిని నాకు ఒక ఆల్మోస్ట్ డ్రీమ్ గర్ల్ లాగా అనిపించేది అనమాట. అంటే అంత అద్భుతంగా రాశాడు ఆయన విలేజ్ పార్ట్. ఒక 17 ఏళ్ళ అబ్బాయి ఒక మ్యారీడ్ అమ్మాయిని చూడడము, ఆ గోదావరిని వర్ణించడం, ఇవన్నీ ఎలా అనిపించాయంటే లైక్ ఇట్ మెస్మరైజింగ్. అక్కడ ఏం జరిగిందంటే ఈ నవల కంప్లీట్ క్లైమాక్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. 210 పేజెస్లో 170 వరకే ఉన్నాయి, 30 పేజెస్ కట్ అయిపోయింది, వైట్ పేపర్స్ వచ్చినాయి. ఇప్పుడు క్లైమాక్స్ ఏమైంది? సో దానికోసం ఏం చేశానంటే బుక్ కొనాలంటే అప్పుడు నాకు కొన్ని చదువుతారు ఇవన్నీ తెలియదు. సో వెబ్సైట్లో ఆనంద బ్రహ్మ పీడిఎఫ్ దొరుకుతుందని అడిగితే telugu1.com అని ఒక వెబ్సైట్ ఉంది, తెలుగు1 గ్రంథాలయం. సో దాంట్లో ఆ క్లైమాక్స్ చదివిన. సో చదివిన తర్వాత ఆ వెబ్సైట్లో ఏముందంటే రైటర్ బై రైటర్ బుక్స్ ఉన్నాయి. సో అక్కడి నుంచి ఏమైందంటే ఆ బుక్స్ చదువుతూ ఖాళీ అంటే నిరుద్యోగం ఉన్నప్పుడు ఖాళీనే. సో అలా చదువుతూ పోయాను. చదివిన తర్వాత నాకు 2015లో ఐటీ జాబ్ వచ్చింది. 11 months తర్వాత మళ్ళీ సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ప్రిలిమ్స్ ఊరికి రాస్తేనే ప్రిలిమ్స్ క్వాలిఫై చదివితే అని జాబ్ మానేశాను. మానేసినప్పుడు ఒక జాగ్రఫీ నాకు భలే అట్రాక్షన్. అంటే జాగ్రఫీలో ఇండియా మొత్తంలో ఎక్కడ ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఒక్కటి కూడా తప్పుపోకుండా వస్తుంది. సో అంత జాగ్రఫీ నాలెడ్జ్. బట్ సంహౌ ఎస్ఐ అనేది ఒక మార్కులో పోయింది నాది. 171 కట్ ఆఫ్ అయితే 172 వచ్చినాయి ఓపెన్ కేటగిరీ. సో దెన్ అక్కడ మళ్ళీ ఐటీ జాయిన్ అయిన తర్వాత అగైన్ ఈ లిటరేచర్ అనేది కంటిన్యూ అయింది. ఏదైతే నేను ఖాళీగా నిరుద్యోగం ఉన్నప్పుడు చదివినా అది కంటిన్యూ అయింది. సో 2019 వరకు అప్పుడు అంటే లిటరేచర్ని ఫేస్బుక్లో రాస్తారని తెలియదు, జస్ట్ ఊరికే ఏదో ఫోటోలు పోస్టులు పెట్టుకోవడానికి అనుకున్నాను. ఎలక్షన్స్ గురించి నాకు సమాజం రాజకీయాలు కూడా ఇంట్రెస్ట్ అని రాస్తుంటుంది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంకా రాసేది ఏముంటుందిలే అని నేను 2018లో ఉన్నప్పుడు ఒకసారి ఇంటికి పోయాను. హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్తే మా అమ్మ అంకాలమ్మకి దున్నపోతును బలిస్తాను మొక్కుకునేది. ఆ దున్నపోతు కనపరాకుండా పోయింది. సో దాన్ని ఎతకడానికి నేను పోతే పొద్దున్నీ సాయంత్రం వరకు ఎతికాము, సాయంత్రానికి దొరకలేదు. ఆ చెట్లలోనే ఉంటే సాయంత్రం బయలుదేరే ముందు నాకు ఎలుగుబంటి ఎదురైంది. సో దున్నపోతు బలి ఎలుగుబంటి ఎదురైతేనే జనరల్గా ఏమైందంటే ఎలుగుబంటి మోస్ట్ డేంజరస్ అనిమల్, అంటే వెంటనే అటాక్ చేస్తుంది అది. సో ఆ రోజు లక్కీగా ఏంటంటే నేను దాన్ని ఫస్ట్ చూశాను. చూసిన తర్వాత బేసిక్గా చూస్తే భయమే, నా చేతిలో కట్టెలేదు, రాయి కూడా లేదు కనీసం. సో అప్పుడు నేను అలర్ట్ అవ్వడానికి ఒక చిన్న గట్టు దిన్నెలాగా ఉంటుంది, దానిపైకి ఎగిరాను. సో దెన్ అది చూసి ఏమైపోయిందంటే అప్పుడు నా వేషం ఎలా ఉంది, లుంగి కిందికి ఉన్నది, ఫుల్ హ్యాండ్ టీషర్ట్, హెయిర్ ఫుల్ ఉండేది. ఇది నాకంటే పెద్ద జంతువు అని అది పారిపోయింది. సో అలా సేఫ్ అయ్యాను. సో ఈ బర్రెని దున్నపోతుని ఎత్తుక్కుంటూ పోతే ఎలుగుబంటి ఎన్కౌంటర్ అయింది. సో దాన్ని ఫేస్బుక్లో రాశాను, ఎలుగుబంటి నేను అనే కథతో. సో కొంచెం ఫన్నీ యాంగిల్, అంటే మొత్తం సీమ భాషలో రాశాను. అప్పటికి నాకు ఇంకా సగిలేటి కథలు, బత్తుల ప్రసాదరావు, సింగంనేని నారాయణ సారు, ఇవన్నీ చదివిన తర్వాత మనం మాట్లాడేట్టు కూడా సాహిత్యంలోకి తీసుకురావచ్చు అని నమ్మకం వచ్చిన తర్వాత అలానే రాశాను. పీపుల్ అండ్ లైక్ బాగానే ఎంకరేజ్ చేశారు కామెంట్స్ రూపంలో ఇలా. సో దెన్ ఇంకా ఏమైందంటే అన్ని రోజులు కథలు ఎక్కడో బయట ఎత్తుక్కోవడం కాదు, మన జీవిత అనుభవాల్లోనే ఉంటాయని. నేను చిన్నప్పుడు అంటే 2004-05 ఆ టైంలో మాకు సగిలేరుకి వర్షాధారం అనమాట, ఏరుకి పెద్ద వరద రాదు. సో వరద రాకపోతే ఏం చేస్తామంటే వరి పైరు ఉంటుంది, మధ్యలో నీళ్ళు అయిపోతాయి. అప్పుడు ఏం చేస్తాము, ఏట్లో ఒక సిమెంట్ రింగులు దించి తవ్వుతాం. సో అవి ఒక 2-3 తడులకు వస్తాయి, 2-3 తడులకు వస్తాయి, ఆ నీళ్ళు అయిపోతాయి. అప్పుడు ఏం చేయాలంటే బోర్లు వేసేదానికి అంత ఉండదు, అక్కడ డబ్బులు కూడా ఉండేది కాదు. సో పక్క ఊరు నుంచి బోర్లో డబ్బులు కొని, అంటే ఒక తడికి 300 రూపాయలు పెట్టి వాటిని ఏట్లోకి మోటార్ ద్వారా పారించి ఏట్లోంచి మేము వేసుకునేవాళ్ళం. సో దీన్ని కరువు సీమ అనే పేరుతో రాశాను అనమాట, అంటే మా ఫ్యామిలీ ఎక్స్పీరియన్సెస్లో వ్యవసాయాన్ని ఎలా చేశామని. సో రాసిన తర్వాత దీన్ని అప్పుడు సింగమనేని సార్ మీద కథల పోటీ నిర్వహించినారు వేమన అధ్యయన కేంద్రంలో. సో ఈ కథను పంపితే 2nd ప్రైజ్ వచ్చింది. సో ఫస్ట్ కథ అది. సో దెన్ అక్కడి నుంచి ఇంకేమైందంటే ఈ కథలు రాయొచ్చు, లైక్ మనం కూడా రాయొచ్చు, మన దగ్గర కూడా ఉంది అనుకుంటూ నమస్తే తెలంగాణ ముల్కనూరుకి ఒక కథ పంపించాను, నాటుపడింది అని. సో నాటుపడిందికి మళ్ళీ ప్రైజ్ వచ్చింది.
సో ఆ కథ నేపథ్యం ఏంటంటే, నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత జాబ్ మధ్యలో కుటుంబాల పల్లెలు ఎలా ఉంటాయంటే మోస్ట్లీ కుటుంబ సమస్యలు కానీ పక్క వాళ్ళతో గొడవలు కానీ పొలాల దగ్గరే వస్తాయి. సో మాకున్న పొలం గొడవలో మాకు వేరే వాళ్ళకి గొడవ అయింది. సో పోలీసులు వచ్చి మా నాన్నని తీసుకెళ్లారు. మా అమ్మ ఒక్కటి ఉంది, అర్ధ కిలోమీటర్ దూరం నుంచి వరి నార తీసుకురావాలన్నమాట. అంటే నాటే వాళ్ళు 12 మంది ఉంటారు, వాళ్ళకి అందిడానికి అమ్మ మోసుకొని రావాలి. సో ఒక్కటి ఏం చేసిందంటే అంత కసిగా ఆమె అక్కడనే మా అడ్డుకుంటాను లేదంటే అడ్డుకుంటాననే కోణంలో కసిగా తీసుకొచ్చింది అని. దాన్ని నాటుపడింది అనే కథలో రాశాను. సో దానికి ప్రైజ్ వచ్చింది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అంటే మన జీవితానుభవాలు అయిపోయిన తర్వాత దెన్ ఇట్ టర్న్స్ ఇంటూ అప్పటికి కరోనా వచ్చింది. ఈ ట్రావెల్ ఆగ్లో నేను చూసిన జీవితాన్ని రాయడం, ఇలా రాసుకుంటూ లిటరేచర్కి వచ్చాను. వన్ ఆఫ్ ద టైంలో ఎలా వచ్చిందంటే, ఒకసారి నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు నా ఫ్రెండ్స్ 2 ఉండేవాళ్ళు, వాళ్ళు గొర్రెలు కాసుకునేవాళ్ళు. నాకు టైం పాస్ కాక వాళ్ళతో పాటు అడవికి పోయినా. అడవికి పోతే ముగ్గురు అంటే ఇంట్లో చెప్పలే నేను పోతున్నా అని. సో 2 తీసుకున్న ఫుడ్ని ముగ్గురం తిన్నాం. వాళ్ళు ప్లస్ వాళ్ళకి అలవాటు అయిన స్పీడ్ తిని నేను చిన్నగా తినేసరికి నాకు తక్కువ అయిందన్నాం. నీళ్ళు తీసుకొని అడవికి పోయినాం. పోతే నీళ్ళు అయిపోయినాయి. వాళ్ళకి ఎంతసేపు గొర్రెలు మేపుకొని ఇంటికి రావాలి. నా సరదాగా పోయినాను. నాకు బోరు కొట్టి రాండి అంటే రాలే, ఒక్కరిని బయలుదేరాను. సో బయలుదేరి సగం దూరం వచ్చిన తర్వాత నేను ఇంటికి పోతే చాలా ఎంత దప్పిక ఆకలి తట్టుకోలేని పరిస్థితిలో ఇంటికి వచ్చాను. సో దీన్ని ఏం చేశానంటే మల్లిగాని బత్యం పేరుతో కామెడీ లాగా 2 పార్ట్స్ రాశాను. రాసిన తర్వాత ఫేస్బుక్లో రాశాను. సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఫోన్ చేశారు, నీ ఏ ఊరు మీది, నీ ఈ కథ ఎలా రాస్తున్నావు ఇదంటే, నేను ఇలా ఒక పిల్లోడు అడవికి ఆకలి అయిపోతే ఎలా ఉంటుంది ఫన్నీగా రాస్తున్నాను అంటే, ఇదే నేపథ్యంతో నేను నవల రాశాను కొండపొలము, దానికి తాను అవార్డు వచ్చింది అన్నారు. సో ఇదే నేపథ్యంతో అంత పెద్ద రైటర్ రాసిన తర్వాత నేను కొత్తగా ఏం రాస్తాను, నేను ఆపేస్తా అన్నాను. ఆయన చెప్పినాడు ఆడికి, నా స్టైల్ వేరుంటే నీదుంటే నువ్వు రాయని. లేదు, నీ బుక్ రిలీజ్ అయిన తర్వాత నేను కొత్తగా ఏమైనా చెప్పగలంటే రాస్తాను, లేదంటే రాయను అని చెప్పేసి అయిపోయిన తర్వాత నేను మర్చిపోయినా. ఆఫీస్లో ఒక కొలీగ్ ఉండేది, ఆమె వరంగల్. నా స్టోరీస్ బాగా చదువుతుంటుంది. ఆమెకి ఈ 2 పార్ట్స్ బాగా నచ్చినాయి. ఎప్పుడు అడిగేది అనమాట, వివేక్ ఎందుకు అది రాయట్లేదు. సో నేనేం చేశానంటే ఆకలి కష్టాలు ఇవన్నీ ఆయన రాసిండు, ఏం చేద్దామని మల్లిగాని బత్యంని ఒక లవ్ స్టోరీ యాడ్ చేసి అక్కడి నుంచి కంటిన్యూ చేశాను. సో అది ఒక 16 పార్ట్స్ అయినాయి. పార్ట్స్ అయిపోయిన తర్వాత ఏమైందంటే చిన్న మినీ నవల్ లాగా అయింది. అయితే నా ఫేస్బుక్ ఫ్రెండ్స్లో పులివెందులు వివేక్ అని ఉంటాడు, సేమ్ నేమే పులివెందుల అండి. ఎన్ని కథలు ఏంటి అంటే నాకు 15-20 ఏంటి అంటే మనమే బుక్ వేద్దాం అన్నాడు. సో బుక్ మనకెవరు వేస్తారన్న అంటే దాన్ని ఏముంది, క్రౌడ్ ఫండింగ్ మనమే తలాయని తీసుకుని వేద్దామంటే, క్రౌడ్ ఫండింగ్ వేసేటట్టయితే బుక్ ఏముంది, మన మల్లిగాని బత్యంనే సినిమా తీద్దాం, చిన్న సినిమాగా వెబ్ సిరీస్గా తీద్దాం అని. సో అక్కడ ఏమైందంటే సరే నేను 1 లక్ష వేస్తాను, నేను 1 లక్ష వేయడం, తర్వాత అది ఒక 3 లక్షలు జమైంది. సో ఏం చేశానంటే ఈ 3 లక్షలు ఎవడో మనల్ని చూసి ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు, ముందు ఒక ట్రయల్ షూట్ తీద్దాము, చూసిన తర్వాత చేద్దాము. సో ఆ 3 లక్షలు కాస్త 45 లక్షలు బడ్జెట్ అయింది, 40 లక్షలు కోటి అయింది, ఇప్పుడు 1,40,00,000 అయిపోయింది. సో అదే అరణ్యవాసం. సో ఈ సాహిత్యం సినిమాగా టర్న్ అయింది. ఆ సినిమా లొకేషన్స్ కూడా ఏదైతే నేను లొకేషన్స్ రాసాను, నేను చూసే రాశాను అంటే జాగ్రఫికల్గా, ఆ లొకేషన్స్లోనే షూటింగ్ కూడా చేశాను. అంటే బద్వేల్లోనే 45 డేస్ షూటింగ్ అయిపోయింది. సో ఇలా సాహిత్యం ప్రతిదీ ఎలా ఉందంటే ప్రయాణాలకి, లైఫ్కి, సాహిత్యానికి లింక్ అయ్యింది. సో ఆ సినిమా ఎప్పుడు అవబోతుందండి? ఆ సినిమాకి అంటే నేను కూడా వెయిట్ చేస్తున్నా, డబ్బింగ్ కంప్లీట్ అయింది, ఇంకొంచెం అంటే పోస్ట్ ప్రొడక్షన్లో మ్యూజిక్ ఇవన్నీ ఉన్నాయి, తొందరలోనే ఉండొచ్చు. అయితే మీకు అసలు ఫేస్బుక్లో ఇట్లాంటి విషయాల గురించి రాస్తారని కూడా తెలియని స్టేజ్ నుంచి ఇప్పటి వరకు వచ్చారు కదా. సో మీకు ఇందాక చదవడానికి ఇన్స్పిరేషన్ చెప్పారు, ఇప్పుడు రాయటానికి ఇన్స్పిరేషన్ ఏంటి చెప్పండి? అంటే జీవిత అనుభవాలు చూసిన దృష్టికోణం అంతే. స్పెషల్గా చెప్పాను అంటే సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారు గురువు, ఆయన కాకుండా నాకు రాయటంలో ఒక దృక్పథాన్ని ఇచ్చింది శివారాచార్యులే. సో నేను రాసిన ప్రతిదీ చదవడము, ఇది ఇక్కడ బాగుంది, ఇది ఇందుకు బాగుంది, లేదంటే దీన్ని ఇలా రాసింటే ఇంకా బాగుంది. సో గంటలు చర్చ జరిగేది, ఈవెన్ సన్నపరెడ్డి గారితో జరిగేది, ఈయనతో జరిగేది. సో వీళ్ళు రాయడానికి నాకు దృక్పథం ఇచ్చినారు. ఈవెన్ ఈ లంకమల దారిలో బుక్ అప్పుడు కూడా నాకు ఒక మైండ్లో ఒక డౌట్ ఉన్నది, నేనేదో నా చుట్టుపక్కల పల్లెని తిరిగి రాశాను, ఫేస్బుక్ వరకు ఓకే, బట్ పుస్తకంగా తీసుకొస్తే దీనికి యాక్సెప్టెన్స్ ఉంటుంది, దీన్ని ఎలా చూస్తారు అన్నప్పుడు శివారాచార్య నువ్వు రాయగలిగినంత రాయి, నేను ఎడిట్ చేస్తాను అన్నారు. సో ఆయన ఎడిట్ చేస్తా అంటే ఇట్ విల్ బి ఫైన్ బుక్ అనుకుని నేను కంప్లీట్ రాశాను. రాసిన తర్వాత చదివి ఎడిటింగ్ ఏం అవసరం లేదు, బాగుంది ఇలానే వేయచ్చు అంటే నేను అడిగాను డౌట్, అన్న దీన్ని యాక్సెప్ట్ చేస్తారండి. ఈ ట్రావెలాగ్లో మనం ఒక కొత్త వరవడిని తీసుకొస్తాం అన్నాడు. సో ఆయన ఏ కాన్ఫిడెన్స్తో అన్నాడో తెలియదు కానీ
తర్వాత వాటేవ్ సార్, చిన్నూరి బదు సారు, సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారు, భూమన్ సార్ వీళ్ళన్నీ చూసి వాళ్ళ ముందు మాట చదివిన తర్వాత ఓకే ఈ బుక్ సంథింగ్ ఉంది అని నాకు అప్పుడు అనిపించింది. సో ఆ ధైర్యం ఇచ్చింది శివారాచార్యులు. సో ఆయన ఎందుకులే ఈ బుక్ బద్వేలు ప్రయాణాలు, కడప ప్రయాణాలే కదా అన్నింటి ఉండేది కాదు. సో అలా ఒక బ్యాక్ ఫోర్స్ అయితే ఉంది. ఇప్పుడు మీరు చదువుతారు కదా, ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఎన్ని పుస్తకాలు చదివి ఉంటారు? కౌంట్ చెప్తే ట్రోలింగ్ అవుతుంది, చెప్పండి. తెలియదు అని లైక్ మేబీ 1000 కట్టు ఇటు ఉండొచ్చు. ఓకే. సో ఇన్ని పుస్తకాల్లో ఆ క్యారెక్టర్స్తో మీరు క్యారీ అవుతారండి? డెఫినెట్గా అవుతాను, క్యారెక్టర్స్ క్యారీ అవుతాను. నేను అతడు చేయించాడు ముసలివాడు అయితే నా కళ్ళ ముందు ఉంటాడు. తర్వాత ఒంటరిలో రామయ్య క్యారెక్టర్ అయితే క్యారెక్టర్ ఉంటాడు. తర్వాత కొండ పొలంలో రవి, ఆ రవి నేనే అనుకుంటాను నేనైతే, ఎందుకంటే వాడు ఫారెస్ట్ జాబ్ ట్రై చేయాలంటాడు. వైష్ణవ్ తేజ్ వచ్చాడు మళ్ళీ అదే అంటే వాళ్ళ డెఫినెట్గా ఆర్టిస్ట్ ఈజ్ ఆర్టిస్ట్, వాళ్ళకి మనం ఇవ్వాల్సింది. ఇవి కాకుండా రీసెంట్గా తమిళ నవల్ పెరుమాళ్ మురుగన్ అని రైటర్ ఉంటారు ఆయన సార్, అర్ధనారి అని బుక్ రాశారు. సో ఆ నవల్ చదివితే ఎలా ఉంటుందంటే నేను ఆ ప్లేస్కి వెళ్ళినట్టు, లైక్ నమక్కల్ డిస్టిక్లో తిరుచెంగూడ అనే విలేజ్లో దొరుకుతుంది. సో అది చూస్తుంటాము. ఇవి కాకుండా నాకు కనిపిస్తాయి ఆ విజువాలిటీ చూస్తాయి. ఇవి నేను రాసిన వాటిల్లో కూడా చాలామంది ఏమంటారంటే మేము చదివినట్టుగా నీతో పాటు జర్నీ చేసింది అని అంటారు. సో దట్ మీన్స్ దట్ ఏమంటే వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు అన్నట్టు. ఫస్ట్ మీరు చదివిన వెన్నెల ఆడపిల్ల కదా? వెన్నెల్లో ఆడపిల్లే, అవును. కానీ ఇంపాక్ట్ అయితే ఆనంద బ్రహ్మ. అయితే వెన్నెల్లో ఆడపిల్ల ఫస్ట్ రోజు ఒక రోజులో ఫినిష్ చేశాను అన్నారు కదా. సో వెన్నెల్లో ఆడపిల్ల చదివినప్పుడు ఒక రోజులో ఫినిష్ చేసినప్పుడు అంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉంటేనే ఒక రోజులో ఆబ్వియస్గా కూర్చొని కంటిన్యూస్గా చదువుతాం. రేవంత్ రమ్యని కనుక్కోలేకపోయినప్పుడు లాస్ట్లో రమ్య చనిపోయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫీల్ అంటే చనిపోకుండా ఉండాల్సిందే, అరే ఎందుకు చంపాలి, బతికిచ్చింటే అయిపోయింది కదా అనిపించేది. బట్ అప్పుడు తెలియదు అంటే ఇలానే ఏం చేయొచ్చు అనేది తెలియదు. చేసింటే బాగుండని మాత్రం అనుకునేవాడిని. ఈవెన్ మందాకిని అప్పుడైతే నేను వెన్నెల ఆడపిల్ల కంటే ఆనంద బ్రహ్మకే ఎక్కువ కనెక్ట్. సో అతను రైల్లో వెళ్తుంటే ఆమె దూరం చూస్తుంది కానీ కలవరు అనమాట. సో కలిస్తే బాగుండు కదా, కలిసి నింటే బాగుండు కదా అనిపించేది అక్కడ ఉండేది. సో అయితే ఈ పుస్తకం విషయానికి వస్తే ఇది ఫిబ్రవరిలో రిలీజ్ అయింది కదా. సో ఇప్పటి వరకు ఎన్ని కాపీస్ వేసారు, ఎంత అప్లాజ్ వచ్చింది? అప్లాడ్ పరంగా లైక్ డిస్కషన్ రివ్యూస్ రాశారు, ఇవన్నీ ఉన్నాయి. పబ్లిషర్స్ కూడా దే ఆర్ హ్యాపీ, అంటే నీ ఫస్ట్ బుక్కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీ. అండ్ రెండో బుక్ మూడో బుక్ అయినా అడుగుతున్నారు కానీ రెడీ ఉన్నాయి, ఆల్రెడీ రాసినట్టు రెడీ ఉన్నాయి. బట్ నేనే ఇంకొంచెం ఫైన్ ఎడిటింగ్ చేసి ఇద్దామని నేనే ఉన్నా. సో అలా చూసుకుంటే దే ఆర్ హ్యాపీ లేదంటే రెండో బుక్ అడగరు కదా. సో అలాగా ఇప్పటి వరకు అయితే 800+ అయినాయి. సో నెక్స్ట్ ప్రింట్కి కూడా వెళ్తున్నది. సో ఈ రైటింగ్ సర్కిల్లో చాలా పెద్ద పెద్ద రైటర్స్ ఉన్నారు, కొండపల్లం రైటర్స్, అన్నపరెడ్డి గారు కూడా మీకు బాగా క్లోజ్ కూడా కాబట్టి. సో ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మీ బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి ఈ పుస్తకానికి? నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే వాడేవ చిన్న వీరభద్రుడు సార్. సో ఆయన రాసిన నేను తిరుగుల దారులు అనే పుస్తకం ఉంటుంది. ఆయన ఐటీడీ ఆఫీసర్గా, గ్రూప్ 1 ఆఫీసర్గా, సివిల్ సర్వీసెస్ ఆఫీసర్గా ఎంతో సమాజాన్ని చూశాడు. ఆయన ప్రపంచ సాహిత్యాన్ని మనకు రిలేట్ చేస్తూ రాస్తాడు. అటువంటి వ్యక్తికి సార్ ముందు మాట రాసేవాడిని అని అడిగితే రాస్తూ ఆయన థోరో అనే ఒక ట్రావెలర్ గురించి రాశాడు. సో ఆయన రాసిన పాయింట్ ఏంటంటే అమెరికాని కనుగొనింది అందరు కొలంబస్ అని చెప్తారు, కానీ అమెరికా అంతరంగాన్ని దర్శించింది మాత్రం థోరోని. తన కాలి నడకల ద్వారా చేశాడు, వివేక్ చేస్తున్నది అదే అన్నాడు. సో అంతకంటే కాంప్లిమెంట్ ఉండదు. అంటే ఆ ప్రయాణాలకి దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్. ఆ బుక్ బ్యాక్ పైన ఉంటుంది వాడేవ్ సార్ది ఫస్ట్. కొలంబస్ అమెరికాని కనుగొని ఉండొచ్చు కాక, కానీ అమెరికా ఆత్మని దర్శించింది మాత్రం థోరోని, తన ప్రయాణాల ద్వారా వివేక్ చేస్తుంది. బెస్ట్ కాంప్లిమెంట్ అది. సో ఇంత నేచర్లో ఇంతగా ట్రావెల్ చేస్తున్నారు కదా, మీరు ఎప్పుడైనా ఎన్వైరన్మెంటల్ డిజాస్టర్స్ లాంటివి చూసారా? చూసాను, దాంట్లో ఎపిసోడ్ ఉంది. సో 2021లో చెయ్యేరు రాజంపేట దగ్గర అన్నమయ్య డ్యామ్ తెగి చెయ్యేరు వరదలు వచ్చినాయి. సో నాకు ఒక జీవిత దృక్పథాన్ని ఇచ్చింది ఆ వరద కూడా. సో దాని తర్వాత ఇప్పటికి 10 సార్లు చెయ్యేరు పరివాహకాన్ని చూస్తూ వెళ్ళింటాను. సో ఏమైందంటే రాయలసీమకి వరద అనేది ఒక స్ట్రేంజ్ వర్డ్. అంటే మీరు నెల్లూరు కాబట్టి మీకు కూడా తెలిసే ఉంటుంది, వరద తక్కువ అనమాట. సో ఏదైనా చిన్న ఇలాంటి జరిగితే తప్ప వరద ఆల్మోస్ట్ వచ్చే అవకాశమే ఉండదు. బట్ ఆ రోజు ఏం జరిగిందంటే అన్నమయ్య డ్యామ్ కన్స్ట్రక్షన్ అండ్ లైక్ చిన్న లోపాలు, ఆఫీసర్స్
పొలిటీషియల్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి కావాలో ఆ ప్రాజెక్ట్ డిజైన్ కూడా కొంచెం టిపికల్ అనమాట. సో నదికి వచ్చే దగ్గర కట్టు ఉంటుంది, రైట్ సైడ్ స్పిల్ వే ఉంటుంది, అంటే వాటర్ అక్కడి నుంచి పోవాలి. సో నది ఫ్లో వచ్చిన ప్రెజర్ అంతా కట్ట మీద పడితే కట్ట నిలబడదు. సో ఆ రోజు ఏం జరిగిందంటే కంటిన్యూస్ వర్షాలు వచ్చినాయి. మనకి పైన పించా అనే ఒక రివర్ ఉంది, బహుదా రివర్, పించా డ్యామ్, ఇటు నుంచి మాండవ్య ఉంటుంది. రెండింటికి వరద వచ్చి అన్నమయ్య డ్యామ్ మీద పడింది. అన్నమయ్య డ్యామ్కి ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థ కానీ విలేజ్ సెక్రటరీ వ్యవస్థ అలర్ట్ అయ్యి పరివాహక ప్రజలు అంటే కింద డ్యామ్ కింద పల్లెల్ని అలర్ట్ చేశారు. బట్ చేస్తే వాళ్ళు, మేము చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో చూస్తున్నాం నీళ్ళే రావు నదిలో, వరద ఏమొస్తుందని ఎవరు పోలే. బట్ సడన్లీ ఎర్లీ మార్నింగ్ 5:30కి డ్యామ్ తెగింది. అంతా జస్ట్ ఒక 25-30 మినిట్స్ అంతే. వెళ్ళిన తర్వాత మొత్తం విధ్వంసం అనమాట. అది చూస్తే నేను ఆ రోజు ఆఫీస్ ఉన్నది, నెక్స్ట్ డే ఎవరు పోనీలేదు. నెక్స్ట్ డే వెళ్ళాను, ఆఫీస్ సెలవు పెట్టి మా మేనేజర్ని అడిగాను నేను వెళ్తున్నాను. సో నువ్వు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే బర్రెలు ఇసుకలో కాళ్ళు పైకి తేలుంటాయి, దూడలు చచ్చిపోయింటాయి, మనుషులు చచ్చిపోయింటారు. ఇవన్నీ ఒక 3 రోజులు అక్కడే ఉన్నాను చూసుకుంటూ. దాని తర్వాత మళ్ళీ డబ్బులు కలెక్ట్ చేసుకొని లైక్ వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దాము, దుప్పట్లు ఇలాంటివి, అప్పుడు వెళ్ళాం. ఇవన్నీ తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత హైదరాబాద్ టీంతో, మాదొక టీం ఉండేది రాయలసీమ నీటి అదేంటి, ఆ టీంతో రైస్ కుక్కర్లు ఇవన్నీ తీసుకొని ఎలా వెళ్ళిందంటే నదికి కుడివైపున చూసాం, ఎడం వైపున చూసాము. వీటన్నిటిని అవతల ఒక ఏకిరేపల్లి అని ఒక రిమోట్ విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ కోసం అదే పనిగా జీప్ తీసుకొని నడుచుకుంటూ వెళ్ళాము. ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత అది ఒక విధ్వంసమే. 30 మంది చనిపోయారు, 100 బర్రెలు ఇవన్నీ చనిపోయినాయి. సో అప్పుడు ఏమైందంటే నా మైండ్లో ఉండేది, ఇక ముఖ్యమంత్రి గారు 6 నెలల్లో చేస్తాం అది ఇదని. చేసిన తర్వాత ఏమైంది, నాకు మైండ్లో ఉండేది అంటే ఒక వరద తర్వాత పల్లెలు తమని తాము ఎలా పునరుజ్జీవనం చేసుకుంటాయి, ఆ జీవితాలు ఎలా బాగుపడతాయని మైండ్లో ఉండేది. పోదాం అనుకుంటూ 1.5 year తర్వాత వెళ్ళాను. మా టీం కడప ఇంటూ నేచర్ టీం ఉంది మాకు. సో వెళ్తే నేను అప్పుడు ఎలా చూశానో అప్పటికి అలానే ఉంది. పొలాలు మొత్తం పనికి రాకుండా పోయినాయి. సో ఇల్లులు ఏవైతే బాగున్నాయో ఉన్నాయి, కూలిపోయిన ఇల్లు వదిలేసి టౌన్లోకి వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు ఏమైందంటే ఈ పొలాలు పని చేయకపోవడం వల్ల దీన్ని నమ్ముకున్న ఏదైతే పని బాటల వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఉపాధి దొరకదు, వాళ్ళు వేరే టౌన్కి వెళ్తారు. ఇవన్నీ కాకుండా దాదాపు పులపత్తూరు అనే ఊర్లో ఒక 200 కుటుంబాలు షెల్టర్ లేకుండా కొట్టుకొని పోయింది మొత్తం. వాటి కోసం తాత్కాలికంగా ఈ తానా ఫౌండేషన్ కానీ గవర్నమెంట్ కలిసి రేకుల షెడ్లు అట్నే ఉన్నారు. సో ఉన్న తర్వాత నేను చూసిన తర్వాత అప్పటికి మనకి గవర్నమెంట్లో డిస్కషన్ జరుగుతున్నది. సో నేను ఒక పోస్ట్ రాశాను, బాధపడ్డ గుండెలకు వేయండి స్టిక్కర్లు అని. సో అదేమైందంటే ఫేస్బుక్లో పెట్టిన తర్వాత డీటెయిల్స్ అన్ని అది ఒక రకమైన వైరల్ అయింది. అంటే 500 shares ఎంతోమంది వెళ్ళిన తర్వాత ఈనాడు వాళ్ళకి న్యూస్ చేరింది. సో ఈనాడు బ్యూరో ఇన్ఛార్జ్ బాబు గారు ఫోన్ చేసి, మేము దీని గురించి రాద్దాం అనుకున్నాం, బట్ మీ ఆర్టికలే బాగుంది, దీన్ని నేను వేసుకోవచ్చా అన్నాను. సో నాకేం అభ్యంతరం, నేను ఇష్యూ నోటీస్ అయితే సరిపోతుంది కదా అని రాశాను. అది వాళ్ళు ఏం చేశారంటే డిస్ట్రిక్ట్ ఎడిషన్లో వేస్తారంటే మెయిన్ ఎడిటోరియల్లో వేశారు. సో ఇదేమైందంటే పొలిటికల్ టర్న్ అయింది. పొలిటికల్ టర్న్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష గారిని పంపించడము, వాళ్ళు వచ్చి 1 weekలో చేస్తాను. దానిపైన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్, నేను 1 monthలో వచ్చి విజిట్ చేస్తాను. సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే నేచర్ని, మా ప్రాణాలతో పాటు ఇలాంటి కొన్ని ఉన్నాయి మా దగ్గర, మేము చేయగలిగిన ఇంపాక్ట్ చూపామని. సో నేను నాట్ ఓన్లీ అంటే ఈ సామాజిక కోణమే కాకుండా, సరే నది వరద వచ్చినప్పుడు ఎలా ఉంటుందని అన్నమయ్య డ్యామ్ దగ్గరికి ఆ కొండల మధ్య నడుచుకుంటూ వెళ్ళాము, ఎలా తెగింటుంది, వరద ఎంత ఎత్తున వచ్చింటుందని చూడడానికి. సో ఇలా ఉన్నాయి. వీటన్నిటిని చేసే క్రమంలో ఏమైందంటే ఆ ప్రాంత జీవనం ప్రత్యేకంగా కనపడింది నాకు. సో కనపడిన తర్వాత ఒక పిల్లంకట్ల అని ఒక కళారూపం ఉంది, అది ఆ చెయ్యేరు పరివాహకం మాత్రమే కనపడుతుంది. ఫ్లూట్ వాడుతూ అందరూ ఒక చెక్క భజనలాగా చేస్తుంటారు. సో ఇవన్నీ రాస్తున్న క్రమంలో శివరాచార్య అగైన్ హీ కమ్, వివేక్ నువ్వు చెయ్యేరు వరద మీద రాయొచ్చు కదా అని. సో నెక్స్ట్ రాయబోయే బుక్ దానిపైన ఉంటుంది. ఓకే. సో ఇలా అలా అంతే, లంకమల్ల నుంచి చెయ్యేరు. సో ఇప్పుడు ఈ ప్లేసెస్ అన్నిటిలో మీ ఫేవరెట్ ప్లేస్ అంటే ఏంటండి? ఫేవరెట్ ప్లేస్ ఆబ్వియస్లీ లంకమల్లో అంటే లంకమల్ల ఫారెస్ట్ అనేది పెద్ద ఏరియా, దాంట్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ బుక్లో రాసిన రాణిబండ, సో ఎప్పుడు ఉండేది మనకి ట్రెక్. ఈ మధ్య ఎక్కడ చూసినా ట్రెక్ ఫేమస్ అనమాట. కుదిరేముఖ ట్రెక్ కానీ, తర్వాత
మనకి హరిహర ఫోర్ట్ ట్రెక్ ఇలాంటి ట్రెక్కి మనకి అక్కడ స్కోప్ ఉంది. అది నచ్చుతుంది. తర్వాత బద్వేల్ పక్కన మల్లెంకొండ అని ఒక ప్లేస్ ఉంది. సో ఇట్స్ ఏ బ్యూటిఫుల్. బద్వేల్ కాశ్మీరం మల్లెంకొండ అని కూడా రాశాను నేను. సో అంత బాగుంటుంది. సో ఎవరైనా మన రాయలసీమ నుంచి కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా రాయలసీమ ట్రిప్కి రావాలి అంటే మీరు సజెస్ట్ చేసే టాప్ 5 ప్లేసెస్ ఏంటి? టాప్ అంటే ఆల్రెడీ వాళ్ళు ఫేమ్ పరంగా చూసుకుంటే మనకి గండికోట ఉంది, హార్స్లీ హిల్స్ ఉంది, తిరుపతి దగ్గర తలకోన ఉంది. అవి కాకుండా ఇప్పుడు నేను లంకమల్ల గురించి చెప్తే నా స్వార్థం అంటారు జనరల్గా ప్లేసెస్ చెప్పాలి. సో లంకమల్ల అంటారు కదా. తర్వాత ఈ లంకమల్ల దగ్గర 2 వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఒక వాటర్ ఫాల్ హైట్ 90 మీటర్స్ ఉంటుంది. సో అది బాగుంటుంది. అది కాకుండా ఎవరైనా నడిచే వాళ్ళు చేయగలిగితే 5 కిలోమీటర్స్ వాక్ ఉంటుంది. మల్లెంకొండ ది బెస్ట్ ప్లేస్. అంటే లైక్ ఆల్మోస్ట్ యు ఆర్ ఇన్ ఏ రిమోట్ ప్లేస్ బట్ సేఫ్ ప్లేస్, చాలా బాగుంటుంది. చలికాలంలో వెళ్తే ఆల్మోస్ట్ తడుస్తూనే ఉంటారు నైట్ అంత చలిగా ఉంటుంది. సో దీని తర్వాత బుక్ చెయ్యేరు వస్తుంది కాబట్టి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చేయరికి ముందు మధ్యలో ఇంకో కథల బుక్కులు కూడా ఉన్నాయి, కథలు చెప్పాను. సో అవి 1 మంత్ 2 మంత్స్లో వస్తుంది. చేయర్ అయితే 4-5 మంత్స్లో వస్తుంది. ఓకే ఓకే. ఇంకా ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుంచి? ఎలాంటి ప్రాజెక్ట్స్ అంటే సినిమా లాస్ట్ మూమెంట్స్లో ఉందన్నారు కదా, అలాగా ఇంకేమేమి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్? సినిమా స్టోరీస్ ఉన్నాయి, రిజిస్టర్ చేశాను, అన్నీ ఉన్నాయి, అన్ని రకాలు ఉంటాయి. బట్ ప్రతి చోట ఏముంటుందంటే ఈ కల్చర్ అనేది అండర్లైన్గా ఉంటుంది. అంటే మనకి తెలియకుండానే ఒక కామెడీ చెప్తున్నామా, లేదంటే ఎర్రమరకల స్టోరీ ఉంది. సో అదేంటంటే ఒక మన ఎర్రచందనం అంటేనే పుష్ప, అసలు ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం ఒక బ్రాండ్ ఇమేజ్లో అయిపోయింది. సో దాని వెనకాల వేరే కోణం ఉంది. ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ కోణంలో చూస్తే ఆధిపత్యం, నువ్వు కంపెనీ నడుపుతో నేను నమ్ము. బట్ దీని వెనకాల ఒక చిద్రమైన బతుకులు ఉంటాయి. మనకి వీళ్ళని చూస్తే ఎర్రచందనం కూలీలు తమిళ వాళ్ళు అనగానే తమిళ స్మగ్లర్లు అంటారు. ఒక స్మగ్లరు ఎక్కడో తమిళనాడులో వేలూరు డిస్టిక్కా లేదంటే తిరునల్వేలి ఇక్కడి నుంచి వచ్చి కడప జిల్లా, చిత్తూరు జిల్లాలో ఒక రిమోట్ ప్లేస్లో మనకు కూడా తెలియని ఒక ప్లేస్లోకి ఎర్రచందనం ముక్కని ఎలా చూస్ చేసుకుంటాడు. సో ఇక్కడ వాళ్ళు హెల్ప్ ఉంటాయి. సో నువ్వు అలాంటి చోట తమిళ్లో వాళ్ళు అన్నగాని స్మగ్లర్ నేను ముద్ర వేసినప్పుడు అది కాదు. వాళ్ళు ఏంటంటే ఇయర్లీ ఒక ₹1,00,000 2 లక్షలు కాంట్రాక్ట్కి ఇక్కడికి వస్తారు, వచ్చి వాళ్ళ చేత నరికిస్తారు. అల్టిమేట్లీ చేయడం తప్పే, బట్ వాళ్ళ తెలియని తప్పు వాళ్ళు చేస్తున్నారు. సో ఈ కోణంలో ఎర్రమరకలు అనే కథ రాశాను. దాన్ని నెక్స్ట్ అంటే దాన్ని ఎలాబొరేట్ చేస్తే ముందు వెనక యాడ్ చేస్తే సినిమా అవుతుంది. ఇలాంటివి ఉన్నాయి, కాన్సెప్ట్లు ఉన్నాయి. ప్రతి చోట అడవి నేచర్ అనేది డెఫినెట్గా ఉంటుంది, నేచర్ థియరీ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో మీరు వర్క్ లైఫ్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు? అంతే, అది ఇండివిజువల్గా అనమాట. అంటే ఇప్పుడు నాకు ఏంటంటే నాకు వచ్చిన ప్రాజెక్ట్లో నేను వర్క్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళు నువ్వు నీ లైఫ్ని ఎలా లీడ్ చేసుకుని మాకు ఓకే అంటారు. కొన్ని కంపెనీస్ ఏంటంటే నువ్వు మాకు ఎంత కంట్రిబ్యూట్ చేయాలో అంత చేయి అంటారు. సో ఇట్స్ డిపెండ్ ఆన్ కంపెనీ టు కంపెనీ, పర్సన్ టు పర్సన్. సో తర్వాత ఇంకా చెప్పాలంటే వ్యక్తి అభిరుచి నుంచి అభిరుచికి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా కొన్నిసార్లు బాధ్యత కనిపిస్తే ఏమంటే నాకు కరోనా అనేది నన్ను ఒక రూపానికి మార్చింది. సో ఇప్పుడు కరోనా అయిపోయింది, ఆల్మోస్ట్ నేను హైదరాబాద్కి పిల్లలు పెరిగారు, వాళ్ళ చదువులు కావాలి, నా కెరీర్ ముందుకు చూసుకోవాలి. హైదరాబాద్కి వచ్చినాం. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇన్ని రోజులు నేను పిల్లలు అడ్జస్ట్ అవ్వలేరేమో అనుకున్నా, చివరి చూస్తే నేనే అడ్జస్ట్ అవ్వలేకున్నా. ఎందుకంటే అక్కడ స్వేచ్ఛ అనమాట, కంప్లీట్ తిరిగితే స్వేచ్ఛ ఉన్నది. ఇక్కడికి ఏమైందంటే పార్క్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకోవాలి, కొండకి వెళ్ళాలని ప్లాన్ చేసుకోవాలి. ఇలాగా అంటే బేసిక్గా ఐటీ ఇండస్ట్రీ అంటే ఇల్లు, ఆఫీస్, లేకపోతే పబ్స్, ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ కల్చర్ ఉంటుంది కదా. సో మీరు బేసిక్ టిపికల్ ఐటీ ఎంప్లాయీస్ చూసే లైఫ్ కంటే 3x లైఫ్ వేరేగా డిఫరెంట్, మీ దృష్టికోణం కూడా అలా ఉంటుంది కదా. సో మీరు బేసిక్గా వాళ్ళకి ఒక పెద్ద హీరోనేనా ఇప్పుడు మీ టీంలో మీ మేనేజర్స్కి? హీరో అనే కాదు కానీ కొంచెం మా ఆఫీస్లో ఇప్పుడున్న ఆఫీస్లో అందరూ ప్రకృతి ప్రేమికుడు అంటే కామన్ అయిపోయింది, ప్రకృతి మొగుడు అంటాడు ఆయన. సో అంటే వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ జోష్ తెలంగాణలో ఒక ఇంటర్వ్యూ వచ్చినది. సో దాన్ని చూసినప్పుడు ఏమైందంటే ఇన్ని రోజులు నాతో ప్రయాణం చేసిన శివారాచర్లన్నీ వివేక్ నువ్వు నీలో ఇంత ఉందా, ఇన్ని ఆలోచిస్తావా నువ్వు అన్నదా. ఇలాంటి చెప్పినప్పుడు ఏమైందంటే వీ హ్యావ్ మోర్. మనం అంటే చెప్పుకోవాల్సింది నేను ఎందుకు చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరూ జీవితాన్ని ఒక్కో కోణంలో చూస్తారు, ఎవరి కోణం ఇంపార్టెంట్.
సో అందుకు నేను చెప్పాను, మేబీ దానికి ఇంకా చెప్పాల్సింది ఉందేమో అనిపిస్తుంది. సో అనిపించినప్పుడు ఈ మనిషికి అల్టిమేట్గా ప్రయాణం అనేది మనిషిని డెఫినెట్గా మారుస్తుంది. నేను ఒక బలంగా నమ్మేది ఏంటంటే, ఇద్దరు భద్రశత్రువులనైనా కూడా వాళ్ళని ఇద్దరిని జత చేసి ఒక 2 days జర్నీ పంపిస్తే తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు నార్మల్గా అవుతారని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్న పరిస్థితులు వాళ్ళని దగ్గర చేస్తాయి. సో ఇదంతా ఇవ్వాలంటే ప్రయాణం కావాలి, నాట్ ఓన్లీ ప్రయాణం. ఇప్పుడు జనరల్గా నాకు సమాజం కోణం ఎలా అర్థమైందంటే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో మేము మార్చ్ఖండ్ యాత్రకు వెళ్ళాము. మార్చ్ఖండ్ అంటే ఒరిస్సాలో ఒక డ్యామ్ ఉంటుంది. మన బ్రిటిష్ కాదు, ఫస్ట్ 5 year ప్లాన్లో నెహ్రూ కట్టించిన డ్యామ్ అది, హైడ్రో ఎలక్ట్రిక్. సో దాన్ని చూద్దామని. సో ఓన్లీ దానికోసం పోకుండా ఏమెళ్ళామంటే భద్రాచలం, చింతూరు, మోతుగూడెం, అక్కడి నుంచి చిత్రకూట నుంచి మార్చ్ఖండ్. ఈ వెళ్ళే క్రమంలో ఏమైందంటే, ఈ చింతూరు దగ్గర మాకు కొండరెడ్లు అని ఉన్నారు, వాళ్ళ ట్రైబల్స్ అనమాట, కంప్లీట్లీ ఈ ప్రపంచానికి అవతల బతుకుతుంది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే, ఈ మనకున్న హడావిడి ఏమి ఉండదు, వాళ్ళు తిన్నాము అడ్జస్ట్ అవుతున్నారు, చదువు కూడా పెద్దగా ఉంది. సో వాళ్ళ జీవితాన్ని దగ్గర నుంచి చూసాం. కొండరెడ్లు అంటే వాళ్ళ చదువుకు వేసారండి. ఈ బద్వేల ఆర్డీఓ గారే అక్కడ ఐటీడీ ఉపయోగం ఉన్నారు. సో వాళ్ళని చదువు తీసి కొండబడి ఇవన్నీ ఏమవుతున్నాయంటే, జీవితం కోణాలు పరిచయం కొద్దీ నా విశాలం అవుతుంది. సో ఇక్కడ కొండరెడ్ల కోసం ఆయన చేసినది బద్వేల్లో మేము యానాదాలకు ఇంప్లిమెంట్ చేసాం. సో ఇక్కడ నేను కొండరెడ్ల కోసం ప్లాన్ వేసుకొని పోయింది లేదు, ప్రయాణంలో పరిచయం అయింది, అది ఇక్కడ ఉపయోగపడింది. సో తర్వాత నేను లిటరేచర్ నార్మల్గా అనుకున్నాను, అది పుస్తకానికి ఉపయోగపడింది. ఇవి కాకుండా ఇప్పుడు చేయర్ గురించి పోస్ట్ రాసినామని. సో నాకు జనరల్గా నేను పోస్ట్ రాస్తా ఇంత ఇంపాక్ట్ ఉంటుందని తెలియదు, ఏం తెలియదు, బట్ సమ్హౌ ఇట్ ఇంపాక్టెడ్, ప్రజలకు కొంచెం మేలు జరిగింది. ఇదంతా ఏంటంటే ఏది కూడా ప్లాన్డ్ కాదు. సో ఇప్పుడు చూస్తే అరే ప్రతిదీ నా కోసం ఏదో ఒక్కొక్కటి పేర్చుకుంటూ నా లైఫ్ కోసం పేర్చినట్టు అనిపిస్తుంది. అయితే రీసెంట్ టైమ్స్లో ఒక ట్రావెలర్ని అమ్మాయి తనని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏమందంటే, ఎంత గ్రౌండెడ్గా ఉంటే అంత పీస్ఫుల్గా, అంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటాము అంది. సో మీరు ఎప్పుడు నేచర్లోనే ఉంటారు కాబట్టి మీ పర్స్పెక్టివ్ ఎలా మారింది? ఎంత అంటే చాలా మారి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి సోమశిల బ్యాక్ వాటర్స్కి వెళ్ళాము, మా దగ్గర నీళ్ళు లేవు. సో నీళ్ళు లేకపోతే జనరల్గా ఏమవుతుందంటే ఏట్లో నీళ్ళే తాగాలన్నమాట. అవి ఎలా ఉంటాయంటే, నీళ్ళు ఫ్లో ఉంటే నీట్గా ఉంటాయి, ఆగి ఉన్నప్పుడు బురద ఉంటుంది. సో చూస్తున్నాము, ఆకలి అవుతుంది, దప్పిక అవుతుంది, నీళ్ళు కావాలి, ఏం చేస్తాం, తీసుకెళ్ళి అయ్యే తాగాము. సో అదే కదా మార్పు. జనరల్గా అంటే నేను ఐటీ ఎంప్లాయీ, లేదంటే నేను ఒక బయట నుంచి వచ్చాను, నాకు వాటర్ బాటిల్ కావాలి అని నేను తాగని అనుకుంటే అక్కడికి ఆగేది. బట్ ఆ నీళ్ళు తాగలిగినప్పుడు అంటే ఆ పరిస్థితులకి అడ్జస్ట్ అవ్వటం, అదే మార్పు కదా తెచ్చిన మార్పు. సో మీ అల్టిమేట్ గోల్ అంటే ఏం చెప్తారండి? అల్టిమేట్ గోల్ లైఫ్లో, నా లిటరేచర్లో, నా అన్నిట్లో అంటే డెఫినెట్గా ఏదో ఒక రోజు అయితే ఒక ఫారెస్ట్ సైడ్ కానీ ఎన్విరాన్మెంట్ సైడ్ కానీ నా ముద్ర ఒకటి ఉండాలనేది ఉంది. ముద్ర అంటే ఇన్ ద సెన్స్ ఈ కంట్రిబ్యూషన్ ఇలా చేశాను అనేది. సో దానికోసం కరోనా ముందు ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ జాయిన్ అయ్యాను. జనరల్గా అయితే నాకు ఫారెస్ట్రీ చదవాలని, బట్ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ వల్ల ఫారెస్ట్రీకి ఛాన్స్ లేదు. సో నేనేం చేశానంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఎస్సీకి ఎన్రోల్ అయ్యాను. ఎంఎస్సీలో ఫారెస్ట్ సబ్జెక్ట్, దానిపైన పిహెచ్డీ ఏదైనా చేసి రాయలసీమ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ని ఏ విధంగా బెటర్మెంట్ చేయొచ్చు అనేది ఒక థాట్ ఉన్నది. రిజిస్టర్ అయ్యాను, బట్ కరోనా వల్ల అది ఆగింది. అగైన్ మళ్ళీ రిజిస్టర్ అవుతాను. అవి కాకుండా ఏంటంటే ఇప్పుడు కొత్తగా నేను గమనిస్తున్నది, మేబీ నా కోణం తప్ప ఉండొచ్చు, మనం తెలియకుండా ఇండియా ఇలానే కంటిన్యూ అయితే విధ్వంసము 30-40 yearsలో రిజర్వ్ ఫారెస్ట్ కాకుండా నోటిఫైడ్ ఫారెస్ట్ లేదంటే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లు ఎక్కడ కూడా కొండలు మిగిలిన పరిస్థితి ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మన హైవే చూస్తాం, పల్లెల మధ్యలో హైవే దాదాపు 5-6 అడుగులు ఎత్తు పెరిగి ఉంటుంది. సో 5-6 అడుగులు ఎత్తు పెరగడానికి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఫ్యాక్టర్స్ వాళ్ళకు ఉంటాయి. విజిబిలిటీ 70 degrees లేదంటే కరువులు ఉండకూడదు, ఇలా దానికోసం హైట్ పెంచుతారు. హైట్ పెంచడానికి వాళ్ళు ఏం చేస్తారు, ప్రభుత్వం వాళ్ళే కాబట్టి కొండ తవ్వుకోమని పర్మిషన్ ఇస్తారు. 5-10 yearsలో కొండ పోతుంది, రోడ్డు మీద మిగులుతుంది. ఎన్నో వేల లక్షల సంవత్సరాలు ఉన్న కొండ మనం చేసే అంటే మన హైవే కోసం అది పోతుంది. సో ఈ హైవే ఇక్కడి వరకు ఇంపాక్ట్ అయితే పర్లే, ఈడ రోడ్డు హైట్ పెరిగింది కాబట్టి దాని రోడ్డు పక్కన ఉన్న ఇల్లు కానీ పొలాలు కానీ ఏం చేస్తారంటే ఆ హైట్ కంటే మనం ఇంకా ఎత్తుండాలి, అది కామన్ ఎవరికైనా ఉండేది. ఎందుకంటే నీళ్ళు కిందికి వస్తాయా లేని తగ్గాని వీళ్ళు హైట్ అంత హైట్ లేపాలి. గవర్నమెంట్ కంటే కొండ పర్మిషన్ మీద తవ్వుకున్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలి, వాళ్ళకున్న మార్గం చెరువులు, తర్వాత లేదంటే నదుల్లో ఇసుక.
సో ఇప్పుడు చెరువులకి పర్మిషన్ లేదు, నువ్వు గ్రావెల్ తోలొద్దని రెస్ట్రిక్షన్ పెడతారు. సో నువ్వు అక్కడ ఏం చేస్తావంటే నదిలోంచి ఇసుక తెచ్చుకొని ఏమవుతుందంటే నదిలో ఇసుక పోతుంది. ఇసుక పోయిన తర్వాత గతంలో ఏమైందంటే మనకి నది ఫ్లో అయినప్పుడు ఇసుక దొర్లు తయారవుతుంది. ఈరోజు ఎలా పరిస్థితి అంటే ప్రతి నదికి విపరీతంగా డ్యాములు కట్టారు. సో ఎక్కడి వరద అక్కడ ఆగుతున్నారు. వరద ఆగడం వల్ల వరదతో పాటు వచ్చిన సిల్ట్ అంతా పెరిగిపోతుంది. నదికి నీళ్లు కిందికి ఫిల్టర్ అయిపోతున్నాయి, ఇసుక కొత్తగా జనరేట్ కాదు. ఇదంతా ఇట్ లీడ్స్ టు కంప్లీట్ ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్. సో దీనికంతటికి కారణం ఎవరు? మన ఇక్కడి నుంచి అంటే వీళ్ళకి తప్ప, తోలే వాళ్ళకి తప్ప, ఈ నుంచి వస్తే రోడ్డు తప్ప ఇవన్నీ కాదు. ప్రభుత్వం ఎందుకు చేయకూడదు? సో ప్రభుత్వమే రోడ్డు వేసేటప్పుడే ఆ ప్రమాణాలు ఇప్పుడు ఏమంటారంటే 140 స్పీడ్ అంటారు. 140ని 100 తెస్తే మనిషికి నష్టం ఉంది. ఎంత స్వార్థం అంటే మనిషికి తన జీవితం కోసం, తన సౌకర్యవంతం కోసం ఏది డిస్ట్రక్షన్ అయినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల చాలామంది నువ్వే కదరా హైవేలో స్పీడ్ పోతాండు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను. నేను అనేది ఏంటంటే ఈ స్పీడ్ తగ్గితే వచ్చే నష్టం ఏంటి? గంటలో పోయేది గంటన్నరలో పోతుంది, తప్పేం లేదు కదా. సో ఈ పాయింట్ పైన నేను అంటే మేబీ నేను చూసిన దృష్టికోణానికి ఆన్సర్ దొరకపోవచ్చు. సో నాకంటూ కరెక్ట్ దొరికిన రోజు డెఫినెట్గా నేను దీనికోసం ఫైట్ చేయాలని అయితే అనుకుంటున్నా. మీడియం ఎలా ఉంటుందో తెలియదు. ఓకే, గ్రేటా థెన్బర్గ్ అని ఒక అమ్మాయి ఉంది, విన్నారా? ఎన్వైరన్మెంటల్ చేంజెస్ మీద అమ్మాయి యునైటెడ్ నేషన్స్తో కూడా ఫైట్ చేస్తుంది అన్నమాట. చిన్న అమ్మాయి, ఒక 14-15 ఇయర్స్ అట్లా ఉంటుంది. సో మీకు తెలియదు అన్నారు కాబట్టి ఇంకేం అడగలేదు. ఏంటంటే నేను దీని గురించి రీసెర్చ్ చేస్తున్నాను, కథ రాశాను, తర్వాత దీన్ని ఎలాబరేట్ చేసి ఒక సినిమా స్టోరీ కూడా రాయాలనుకుంటున్నాను. సో హౌ ఇట్ డిస్ట్రక్టింగ్ అవర్ లైఫ్ అంటే మనకు తెలియకుండా మనమే ఎలా నాశనం చేస్తున్నాం. సో ఈ కోణంలో అయితే డెఫినెట్గా కంట్రిబ్యూషన్ అయితే ఉంటుంది. అది ఏ లెవెల్కి ఉంటుంది అనేది నేను ఇప్పుడే చెప్పలేను, ఎందుకంటే నాకే ఇంకా ఫ్రేమ్ అవ్వలేదు. సగిలేటి అనగానే అరవింద సమేతలో ఒక సాంగ్ ఉంటుంది, సగిలేటి డొంకల్లో రారపెనిమిటి. సో మీకు అలాంటి మెమరీస్ ఏమైనా ఉన్నాయండి అక్కడ? సగిలేరు ఆబ్వియస్లీ అంటే నేను పుట్టి పెరిగిందంతా వ్యవసాయ బాల్యమే. నా లక్కీగా ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు సగిలేటి ఒడ్డునే, నేను పుట్టి పెరిగింది సగిలేటి ఒడ్డునే, నేను పెళ్లి చేసుకునేది కూడా సగిలేటి ఒడ్డునే. ఇవి కాకుండా ఎలా ఉందంటే మా పొలం సగిలేటి గట్టునే ఉంటుంది. సో చిన్నప్పుడు బర్రెలు తోలుకొని పోయేవాళ్ళం స్కూల్లో అయిపోయినప్పుడు. ఈత నేర్చుకునేది అందులోనే. తర్వాత చెలిమెలు తీసి నీళ్ళు తాగింది అక్కడే. చేపలు వేటకు పోతాను, ఇవన్నీ ఉంటాయి. మీరు 4 నదులు ఫినిష్ చేయటమే కాకుండా మిగతా అన్ని నదుల్లో కూడా ఫినిష్ చేయాలని, మీకు బోల్డ్ అంత సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రేఖ గారు, థ్యాంక్ యూ 3TV.